ఆదోని జిల్లా సాధన కోసం మరి ఎన్నో ప్రజా సంఘాలు అయితేనేమి అందరూ కూడా ఐకమత్యంగా రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేస్తున్నటువంటి మీ ఆవేదన ఈ ఆదోని పట్టణవాసిగా నాకు అన్నీ నేను చూస్తున్నాను. మీరు చేసినటువంటి ధర్నాలు, బంద్, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మీరు ఆవేదన చెప్పారు. మీరు ఆదోని జిల్లా సాధన వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే ఆవేదన ఉందో నాకు అర్థమైంది, నేను గ్రహించాను. మీరు ఏ ఆవేదనతో ఇవన్నీ చెప్తున్నారో కూడా పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది. తప్పకుండా త్వరలో, నిన్ననే నేను ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చాను. ఈ ఇయర్ ఎండింగ్ కాబట్టి 2-3 తేదీల్లో మళ్ళా విజయవాడ పోయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మీ ఆవేదన ఏదైతే ఉందో ప్రతి పూసిగుచ్చినట్లు మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఈ సమస్య పరిష్కారం కావడానికి ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. త్వరలోనే మీ అందరం కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకొస్తాం. ఆయన కూడా మీకు కల్పిస్తాం. మీ ఆవేదన ఆయన కూడా చెప్పుకోవచ్చు. మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నాయకుడు. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం రాష్ట్రం కష్టకాలంలో ఉంది. ఒక పక్క లక్షల కోట్ల అప్పు, దాన్ని వడ్డీ కట్టాలి, వడ్డీకి పెనాల్టీ కట్టాలి, నెల వస్తే జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, పెన్షన్లు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేనటువంటి పరిస్థితి, ఒక పక్క రాజధాని లేదు, రైతులు కనీస అవసరమైనటువంటి సాగునీరు అందించడానికి కూడా నీళ్లు ఇబ్బంది ఉంది, ఒక పక్క పోలవరం నిలబడిపోయింది. అంటే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీనికోసం ఒకసారి మీరు అందరూ గమనించుంటారు, ముఖ్యమంత్రి గారు తన వయసును కూడా 75 సంవత్సరాలు కూడా వయసు లేకుండా రోజు ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ అమరావతిలో కూర్చుని ఆయన ఒక విశ్రాంతి తీసుకోవడం అనేది కూడా నేనే చూడలేదు. ప్రతిరోజు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల కోసం ప్రతి జిల్లాకు పోతున్నాడు, ప్రతి ప్రాంతానికి పోతున్నాడు. పెన్షన్లు అయితే మీరు చూస్తున్నారు, తానే ప్రత్యక్షంగా వచ్చి పెన్షన్లు కూడా తానే అందజేసే విషయం మీరు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా పోతున్నాడు. ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి ఇద్దరు కూడా మన కోసం, మనందరి కోసం ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా రాజధాని నిర్మించాలి, పోలవరం నిర్మించాలనే ఉద్దేశంతో వాళ్ళు తిరుగుతున్నారు. మరి ముఖ్యంగా యువతకు 20 లక్షలు ఉద్యోగమే లక్ష్యంగా మొన్న దావోస్ వెళ్ళి 13 లక్షల కోట్ల రూపాయలతో మరి ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులను తీసుకురావడం జరిగింది. MOUలు జరిగినాయి. అదిగిన వర్కౌట్ అయితే 20 లక్షలు కాదు కదా, 40 లక్షల ఉద్యోగం వస్తాయి. వైజాగ్లో మీరు చూశారు, మరి గూగుల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇక్కడ రాబోతుంది. అంటే IT హబ్, ప్రపంచమే మన వైపు చూసే విధంగా ఈ రకంగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇవన్నీ తెలిసినటువంటి పెద్దలు ఉన్నారు అక్కడ. చంద్రబాబు సారు మీ అందరికి తెలుసు, సుదీర్ఘ అనుభవం గల నాయకుడు ఆయన. మన ఆదోని గురించి తెలుసు, మన మొత్తం 175 నియోజకవర్గం ఉమ్మడి స్టేట్కి ఆయన 2 సార్లు సీఎం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మీది ఏదైతే సమస్య ఉందో రోజు గమనిస్తున్నాడు ఆయన. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా, అదేవిధంగా ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్, అన్ని ద్వారా కూడా అన్ని సమాచారం ఉంది. తప్పకుండా యాజ్ ఎమ్మెల్సీగా, ఆదోని వాసిగా, మీ వాడిగా మీ యొక్క భావన, మీ అంతరాత్మలో ఉన్నటువంటి ఏదైతే ఆవేదన ఉందో నా ఆవేదనగా నేను భావించి ముఖ్యమంత్రి దృష్టికి ఖచ్చితంగా తీసుకుంటాం. త్వరలోనే మిమ్మల్ని కూడా ముఖ్యమంత్రి గారిని కల్పిస్తాం. అక్కడ కూడా మీరు ఆవేదన చెప్పొచ్చు. దీనికి సమస్య మార్గం ఏ విధంగా పరిష్కరించాలని కూడా మనం అందరూ కలిసి ఆలోచన చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. 3 విషయాలు సార్. ఫైనాన్షియల్ గా ఒకసారి జిల్లా వస్తే డెఫినెట్ గా అవుట్పుట్ కూడా వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు కావచ్చు, ఇండస్ట్రీ ఇక్కడ పత్తి అక్కడ పోతా ఉంది, ఇక్కడ తెలంగాణ, రాయచూరు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.